జై శ్రీరామ్. మిత్రుల నమస్కారం. ఈరోజు ఢిల్లీలో జరిగినటువంటి ఢిల్లీ పొల్యూషన్ మీద వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన అని చెప్పేసి అనుమతులు తీసుకున్నారు. మొత్తం ఎవరైతే ఇప్పుడు జెన్జీ అని చెప్పి మనం ఒకటి అనుకుంటున్నామో, 97 తర్వాత పుట్టిన పిల్లలు, 1997 తర్వాత పుట్టిన పిల్లలు అనుకుంటున్నామో, వాళ్ళందరినీ కూడా రోడ్డు మీద తీసుకొచ్చారు. తీసుకున్న పర్మిషన్ దేనికి? పర్యావరణం మీద, ఢిల్లీ పొల్యూషన్ మీద తీసుకున్నారు వాళ్ళు పర్మిషన్. వాళ్ళు చేసే నినాదాలు ఏంటి? ప్రతి ఇంటి నుంచి కూడా ఒక హెడ్మా వస్తాడు, మేమంతా కూడా హెడ్మా అనుచరులం, మేమంతా కూడా హెడ్మా వారసులం. ఈ దేశం కోసం హెడ్మా చనిపోలేదు, గుర్తుపెట్టుకోండి. అతను చైనా కోసం చనిపోయాడు. వాళ్ళని సమర్థిస్తూ వీళ్ళు రోడ్డు ఎక్కారు. 200 మందిని అత్యంత క్రూరంగా చంపినటువంటి ఒక వ్యక్తి హెడ్మా. వాళ్ళ తల్లిగారి ఫోటో చూపించి, వాళ్ళ ఇల్లు చూపించి, ఎంత దీనంగా ఉన్నారు, దీనావస్థలో ఉన్నారు. ఆయన సొంతానికి పోట్లాడలేదు, సొంతానికి పోరాడలేదు, సొంతానికి సంపాదించుకోలేదు, ఇవన్నీ కూడా చెప్తా ఉన్నారు. ఇదంతా కూడా ఒక నేరేటివ్ బిల్డింగ్. అఫ్కోర్స్ వాస్తవం కావచ్చు, వాళ్ళ అమ్మకేం ఇవ్వకపోవచ్చు, కానీ చైనాకి ఇచ్చాడు కదా. డంప్స్ ఉన్నాయి, అవన్నీ ఎవరు తీసుకుంటారు? చైనాని భారతదేశంలో అడుగు పెట్టడానికి వీళ్ళు చేసినటువంటి కుట్రలో మావోయిస్ట్గా మారడం, నక్సల్ వారి నుంచి నక్సలైట్, అంతమంది పీపుల్స్ వారి నుంచి తర్వాత ఎన్నో పేర్లు మారి ఇప్పుడు మావోవాది పార్టీ అయింది. ఈజ్ మావో. భారతదేశం కోసం పనిచేసాడు మావో భారతదేశానికి శత్రువు పేర్లోనే ఉంది కదా. చైనా వాడు మావోవాది. చైనా కోసం పనిచేసేటువంటి ఈ హిడ్మా లాంటి వాళ్ళు నరరూప రాక్షసులు. వాళ్ళు ఏదో కొన్ని మేళ్ళు జరిగి ఉండొచ్చు వాళ్ళ వల్ల. అడవుల్లో ఎక్కడైతే పోలీసులు వెళ్ళారో, పోలీసులు వ్యవస్థ ఎక్కడా ఉండదు, ఎక్కడైనా సరే అట్లానే ఉండదు పోలీసు వ్యవస్థ. పట్టణంలో ఉంది, అందరికీ వెళ్ళి యాక్సెస్ చేయగలుగుతారా పోలీసులని? ఎవరో పెద్దవాళ్ళని తీసుకుని వెళ్తారు మీరు. ఇంకా గిరిజనులు లాంటి అమాయక తండాలు అట్లాంటి వాటిలో ఇంకా కొద్దిగా ఎక్కువ ఉంటుంది. అట్లా అని చెప్పి పోలీస్ వ్యవస్థని మీరు బ్యాన్ చేస్తారా? ప్రజాస్వామ్యాన్ని ఎన్నుకున్నాం, ప్రజాస్వామ్యాన్ని ఎంచుకున్నాం, మనం ప్రజాస్వామ్యబద్ధంగా జీవిస్తున్నాము. పోలీసులే రక్షించాలి. థర్డ్ పార్టీ నగరంలో రౌడీలు గుండాలు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్తారా? న్యాయం కోసం పోలీసుల దగ్గరికి వెళ్తారా? ఒకవేళ వాళ్ళ దగ్గరికి వెళ్ళారు అంటే వ్యవస్థ ఫెయిల్ అయినట్టు. వ్యవస్థ ఫెయిల్ అవ్వడం అంటే మీరు వెళ్ళట్లేదు అక్కడికి, వ్యవస్థ దగ్గరికి. పోలీసులంతా దుర్మార్గులు అని చెప్పి భ్రమలో ఉండకండి. ఈ రోజున పోలీసుల్లో చాలా ఉన్నత విద్యావంతులు ఉన్నారు. ఎస్ఐ స్థాయి వాళ్ళు కూడా చాలా హానెస్ట్గా పనిచేస్తున్నారు. వాళ్ళు సమస్యను కనుక తీసుకెళ్తే, నిన్న రాత్రి జరిగిన సంఘటన చెప్తాను. రాత్రి 1 గంటకి చాలా ఒక అమ్మాయి వెళ్ళిపోయింది. అమ్మాయి ఎక్కడుందో తెలియదు. ఎస్ఐ గారికి ఫోన్ చేస్తే 1 గంటకి నిద్రలో లేచాడు. నిద్రలో లేచి పనిచేసి రిజల్ట్ చూపించారు. మార్నింగ్ ట్రేస్ అయింది, అదంతా వేరే కదా. బట్ ఇక్కడ వచ్చేసరికి సమస్య హిడ్మా లాంటి వాళ్ళని సమర్థిస్తూ జెన్జీని రెచ్చగొడతా ఉన్నారు. నక్సలిజంతోనూ లేదా మావోయిజంతోనూ రొమాన్స్ ఎక్కువైంది వీళ్ళకి. ఇదే జెన్జీ బ్యాచ్ ఇప్పుడైతే తియాన్మెన్ స్క్వేర్ అని చెప్పేసి ఒకటి చైనాలో జరిగింది. అదే కుర్రాళ్ళు యువకులంతా కూడా పెద్ద ట్యాంక్కి ఎదురుగా నిలబెడితే వేలాది మందిని తుక్కుంటూ వెళ్ళిపోయారు. వాళ్ళు చంపేశారు. వాళ్ళు మావో వాళ్ళు, ఎవరైతే మావో సిద్ధాంతాలను ఆచరిస్తారో చైనా వాళ్ళు. ఇక్కడ జరగట్లేదు. జరగకపోగా పోలీసుల మీద వీళ్ళు పెప్పర్ స్ప్రే చల్లారు. కళ్ళలో చల్లితే ఊరుకుంటారు వాళ్ళు. వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు, కొడతారు, లాఠీచార్జ్ చేస్తారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే మీ ముడ్డు గడగటం, ముక్కు దొరకటం కాదు, మీతో స్నేహంగా ప్రవర్తించడం. వ్యవస్థకు వ్యతిరేకంగానో లేదా పోలీసులకు వ్యతిరేకంగానో పోలీసుల మీద దౌర్జన్యం చేస్తారో పోలీసులు చూస్తూ ఊరుకోరు. కానీ పోలీసులు ఢిల్లీ పోలీసు చాలా మంచాడు. యూపీ పోలీసులు అయితే ఈ పాటికి కాలు చేయి తీసేవాడు. వ్యవస్థ మీద తిరగబడండి అని చెప్పే ఈ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో, కమ్యూనిస్టులు కానీ, మావోయిస్టులు కానీ, లిబరల్స్ కానీ, మీరు ఎవరినైనా తీసుకోండి, ఈ ల్యూటెన్స్ బంగ్లాగాళ్ళు కానీ, ఎన్జిఓస్ కానీ, ఎవరైనా సరే దేశానికి నాశనం కోరుకుంటున్నారు. దేశాన్ని, చిన్న పిల్లల్ని, కుర్రాలని వాళ్ళ మీద రెచ్చగొడుతున్నారు, వ్యవస్థకు వ్యతిరేకంగా రెచ్చగొడుతున్నారు. ఈరోజు హిడ్మాని చంపేశారు, మంచిదే కదా. దానివల్ల నష్టం ఏంటి? హిడ్మా మీద అతనికి పెద్ద ఫ్యాన్సీ హీరో లాగా చేసేసి అతని రాబిన్ హుడ్ లాగా చేసేటువంటి ప్రక్రియ నడుస్తూ ఉంది. నేరేటివ్ బిల్డింగ్ నడుస్తూ ఉంది. 200 మందిని చంపాడు అతను అత్యంత క్రూరంగా. మహేంద్ర కర్మ అని చెప్పేసి ఒక పెద్ద ఆయన ఉండేవారు, ఎంపీగా చేశారు. ఆయన్ని సల్వాజుడు అని చెప్పేసి వ్యతిరేకంగా ఉండేది. దాన్ని నడుపుతున్నారనే అనుమానంతో ఇన్ఫార్మల్ని తీసుకొచ్చేసి ఆయన చేతులు వెనక్కి కట్టేసి అత్యంత క్రూరంగా బతుకుండగానే చర్మం వచ్చి చంపాడు వీడు హిడ్మాగాడు. వాడు దేవుడు ఏంటి? క్రూరుడు, అత్యంత క్రూరుడు వాడు. తల్లిని చూసుకోలేదు, పిల్లాన్ని చూసుకోలేదు, లేకపోతే ఇంకే చెప్తా ఉన్నారు కథలు. అందరూ
ఈ విప్లవ వీరులంతా కూడా కొంపలో పట్టించుకోరు. వీళ్ళకి అక్రమ సంబంధాలు ఉంటాయి, అవి పట్టించుకుంటారు. వీళ్ళు ఏ దేశం కోసం అయితే పనిచేస్తున్నారో అక్కడ వీళ్ళకి ఆస్తులు ఉంటాయి. హిడ్మా లాంటి అమాయకుడు చచ్చిపోయాడు, మీరు అనుకుంటాం. అతను అమాయకుడు ఏం కాదు, 200 మర్డర్లు చేసినాడు. అమాయకుడు ఎట్లయితాడు వాడు? సిద్ధాంతం నెతికెక్కింది వాడి. దేశాన్ని చైనాకి తాకడ పెట్టడానికి మావోయిస్టులు చేసినటువంటి ప్రధానమైనటువంటి కుట్రలు ఇవన్నీ కూడా. సాయుధ పోరాటం, ఇవన్నీ కూడా పేర్లు అనమాట, ఫ్యాన్సీ పేర్లు పెట్టుకోవడం. ఓకే, ఒకటి అనుకుందాం. సాయుధ పోరాటంలో హిడ్మా గడి గెలుస్తాడు. ఏ గవర్నమెంట్ వస్తుంది? ప్రజాస్వామ్యం వస్తుందా? ఎదురు తిరిగితే కాల్చి వదిలి పడేస్తారు. ఇప్పుడు నువ్వు వాగుతున్నావే, కుక్కలాగా వాగుతూ ఉన్నావు. ఇవేముండవు, ఈ స్వేచ్ఛ ఉండదు. చిన్న కథ ఒకటి ఉంది, నేను చిన్నప్పుడు చదివాం. ఈస్ట్ జర్మనీ వెస్ట్ జర్మనీ ఉన్నప్పుడు తూర్పు జర్మనీ నుంచి ఇది కుక్క వచ్చిందట, మంచి బలిష్టంగా ఉంది, అది అని చెప్తాను అనమాట. వెస్ట్ జర్మనీ నుంచి ఇంకో కుక్క లేదు, రెండు కలుసుకున్నాయి. నువ్వు ఇటు ఎందుకు వచ్చావంటే అక్కడ ఆహారం దొరకట్లేదు అనమాట. నువ్వు ఇటు ఎందుకు వచ్చావు, ఈ కుక్క అడిగింది. అక్కడ మొరగడానికి ఛాన్స్ లేదు. ఇవన్నీ కూడా అయ్యే కుక్క. ఇప్పుడు ఎవరెవరైతే మురుగుతున్నారో, ఎవరెవరైతే ప్రజాస్వామ్యంలో బ్రతుకుతూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ విమర్శలు చేస్తూ ఉన్నారో వాళ్ళంతా కూడా రేపొద్దున నియంతలాగానే మాట్లాడతారు, నియంతలాగానే ప్రవర్తిస్తారు. ఈ ప్రివిలేజెస్ అన్నీ కూడా పోతాయి. సో ఢిల్లీలో జంజీ రెచ్చగొట్టడానికి ప్రయత్నం జరిగింది వాళ్ళ. దాంట్లో కుర్రాళ్ళని బాగా రెచ్చగొట్టారు, పర్యావరణానికి తీసుకొచ్చారు వాళ్ళని. 200 మంది పోలీసులు కంట్లో కారం కొట్టారు. పోలీసులు ఊరుకుంటారు, మీలాంటి వాళ్ళంటి వాళ్ళే కదా, వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు. సో గమనించండి, ఇది మిగతా రాష్ట్రాల్లో కూడా స్ప్రెడ్ చేసేటువంటి కుట్ర నడుస్తూ ఉంది. గమనిద్దాం, దాన్ని తిప్పికొట్టే ప్రయత్నం చేద్దాం. జై శ్రీరామ్.